హలో అందరికీ వెల్కమ్ టు తెలంగాణ పిల్లల యూట్యూబ్ బ్లాగ్స్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు మనం బోడకాకరకాయ పులుసు ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేయాలి. దాని తర్వాత ఆనియన్ వేయాలి. తర్వాత పచ్చిమిర్చి వేయాలి. ఫుల్గా ఫ్రై చేస్తూ మిక్స్ చేయాలి. గరిటెతో అలా తిప్పుతూ నీట్గా ఫ్రై అయ్యేదాకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చూడాలి. దాని తర్వాత పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత అందులో నీట్గా మనం ఉడకబెట్టుకుంటాం కదా బోడకాకరకాయలు సాఫ్ట్గా అవుతాయి కదా, అవి అందులో వేయాలి. బోడకాకరకాయ సాఫ్ట్ అయ్యేలాగా చూసుకొని ఉడకబెట్టుకోవాలి ముందే. దాని తర్వాత అందులో వేసేసి ఉప్పు వేయాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి. ఫుల్గా మొత్తం మిక్స్ చేసి తర్వాత క్యాప్ పెట్టేసేయాలి. దాని తర్వాత కారం వేయాలి. కారం ఒక 2.5 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. సో ఇలా రెడ్ కలర్లో ఇలా వచ్చేస్తుంది అన్నమాట. మంచిగా ఫ్రై అవుతుంది. ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా, సో అది మనకు మంచిగా మగ్గుతుంది అని తెలుస్తుంది. సో దాని తర్వాత పచ్చి పులుసు పోయాలి. చింతపండు నానబెట్టి అందులో దాన్ని మంచిగా చింతపులుసు తీసి అందులో వేసేయాలి. ఫుల్గా మిక్స్ చేస్తూ అలా కలుపుతూ ఉండాలి. అలా మనకు మరుగుతుంది. అది ముందు పలచగా ఉంటుంది. దాని తర్వాత తిప్పుతూ మరిగిన కొద్దీ అది మొత్తం చిక్కగా అవుతుంది. అందులో మసాలా వేయాలి. ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇంకా మెంతులు పౌడర్ చేసి వేయాలి. ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. అన్ని మసాలాలు వేసి మంచిగా ఇలా చిక్కబడుతుంది అన్నమాట. దాని తర్వాత మంచిగా కొత్తిమీరతో ఫుల్గా గార్నిష్ చేసుకుంటే కర్రీ రెడీ.